ఈ మొక్క చూడండి, ఫస్ట్ పువ్వు అనేది పూస్తుంది అన్నా. ఇదే అన్న, దీని పేరు వచ్చేసరికి మేము పండు చిక్కుడు అంటాము. కోమలియా. ఇదేంటిది? హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. ఇప్పుడైతే నేను పొలాల మధ్యన ఉన్నాను. నా చుట్టూ ఉండేది పూల మొక్కలు. నేను ఈ రోజు అయితే 2 వ్లాగులు చేశాను. మార్నింగ్ ఆల్రెడీ ఒక వ్లాగ్ అయిపోయింది, ఇది ఆఫ్టర్నూన్. సో మా ఫ్రెండ్ రవి ఏమో పొలాల దగ్గరికి వెళ్దామా, మంచి సీన్ వస్తుంది, మంచి వ్లాగ్ వస్తుంది అని అంటే ఇక్కడికి వచ్చాం. హాయ్ చెప్ప అందరికి. హాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూద్దాం పదండి. ఇదంతా పూల మొక్కలు, ఇదంతా వావ్, వెరీ నైస్. ఈ మొక్కకి డిఫరెన్స్ ఉంటది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. సో దగ్గర ఇది ఈ పూల మొక్కలే ఒక 3 సెంట్లు ఉంటుంది. ఈ మొక్క చూడండి, ఈ ఫ్లవర్, దీన్ని ఏమంటారో తెలియదు, మీరైతే కామెంట్ చేయండి. నాకు బాటనీ మీద 0 నాలెడ్జ్, మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియోలో చెప్పుంటాను నేను. అవి ఏం చూస్తున్నావు? వంకాయలు ఉన్నాయా? వేశారా? 2 months అవుతుంది వంకాయలు. సైజ్ చూద్దాం, కింద దిగు చూద్దాం. ఫస్ట్ వేసినప్పుడు మొక్క అనేది చిన్న కాయ అనేది అవుతుంది. అలాగా పెరుగుతుంటే మొక్క పెద్దదవుతుంటే ఆటోమేటిక్ అనేది కాయ అనేది పెద్దగా అవుతుంది. చూపించు. పెద్దగా అవుతాయి వంకాయ. వావ్. తర్వాత అది పండిపోయే సీజన్ వచ్చినప్పుడు ఇలా తయారవుతుంది. పండిపోయే సీజన్ లో ఇది పండిపోయే సీజన్ కి అవుతుంది. ఇది నెక్స్ట్ టైం చూపిస్తున్నావు. చిక్కుడుకాయలా? ఇది బరబట్టి చిక్కుడుకాయలు అంటారు. ఏమంటారు? బరబట్టి చిక్కుడుకాయలు. చూపించు. దీన్ని బరబట్టి చిక్కుడుకాయలు అంటారు. దగ్గర 1 ఎకరం ఉంటది మొత్తం. ఇదంతా మొత్తం దగ్గర ఎకరం ఉంటది. ఓకే. ఇక్కడ ఇది అన్ని అనేది ఒక్కసారి కోతలు అవుతుంది అన్ని. వావ్, బాగుంది కదా, నాకైతే నచ్చింది. కలర్ బాగుంది, వైట్ కలర్. రవి, ఇది పెద్దదిరా, ఇది చిన్నది. కానీ ఈ పువ్వు ఏంటి? ఈ పువ్వు వల్ల వస్తుందా? ఫస్ట్ ఈ పువ్వు అనేది పూస్తుంది. ఈ పువ్వు పూసిన తర్వాత ఆటోమేటిక్ అనేది కాయ అనేది చిన్న కాయగా వస్తుంది. ఆ చిన్న కాయ అనేది ఆటోమేటిక్ గా అది పెద్దది అవుతుంది. ఇదంతా మొత్తం అవుతుంది లోపలికి. ఇది అటు సైడా? ఇది అనేది బెండకాయ. బెండకాయలు కూడా ఉన్నాయా? బెండకాయలు కూడా వేసాము. వావ్. ఇవంతా బెండకాయ, చాలా పెద్దగా ఉన్నాయి. వావ్, ఏది బెండకాయలు? ఇది బెండకాయ అంటారు దీనికి. చూపించు. వేసినప్పుడు ఇక్కడ చిన్న ముక్కగా ఇవి వేస్తాం మేము ఫస్ట్. ఇవి చిన్న ముక్కగా వేస్తాము. ఇది చిన్న ముక్కగా వేసినప్పుడు ఆటోమేటిక్ అనేది ఇది పెద్దదైనప్పుడు ఇగో ఈ బెండకాయ ఉందా ఈ సైజ్ లోకి వస్తుంది. అన్నా, ఇదే అన్న, దీని పేరు వచ్చేసరికి మేము పండు చిక్కుడు అంటాము. కొన్ని దగ్గరలో వేరే పేర్లు ఉంటాయి. అది వచ్చేసరికి లేడీస్ ఫింగర్. ఇవా? అది లేడీస్ ఫింగర్. నెక్స్ట్ ఇది వచ్చే సుమారు 12-13 సెంట్లు ఉంటది. ఇదన్నా, అది కూడా సేమ్ పండు చిక్కుడే. ఇవి కూడా. నెక్స్ట్ ఇది వచ్చే టమాటా అన్న. ఈ టమాటా చెట్లు ఉన్నాయి కదా, దీని పక్కన స్వీట్ కార్న్ మొక్క ఉంటుంది. చాలా క్యూట్ గా ఉంది. చిన్నప్పుడు స్వీట్ కార్న్, ఈ టమాటా పంట లోపల స్వీట్ కార్న్ మొక్కలు కూడా వేస్తారంట. సో దానివల్ల ఆల్టర్నేటివ్ గా ఎట్ ఏ టైమ్ లో 2 పంటలు వచ్చేస్తాయి. సో ఈ దారులు అనేవి వాటర్ కోసం ఓపెన్ చేసి ఉన్నారు. ఒక్కొక్క మొక్కకి ఇదంతా అలా కనెక్ట్ అవుతుంటది. సో ప్రతి దగ్గర అలాగే ఉంది. అక్కడ పంప్ సెట్ ఉంది కదా, ఆ పంప్ సెట్ నుంచి వాటర్ అనేది వస్తుంది. నేను ఎప్పుడు కూడా వస్తారు. రేపు 8 గంటలకి వీడియో వెజిటేబుల్స్ తినవే గానీ లైవ్ లో ఫస్ట్ టైం నేను చూడడం, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చూసారా, పూజ కోసం పువ్వులు కోసిస్తే అవడమే గాని మార్కెట్ లో మొక్కలు కొనేయడమే, అంతే గాని
పని మీద ఉన్నాం. ఇలా లైవ్ లో పంట అనేది నేను ఎప్పుడు చూడలేదు. నేను విలేజ్ లో ఉన్నా సరే విలేజ్ లో పంట అవి ఇవి ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక అంటే ఎవ్రీ వీడియో నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది. పువ్వులు అయితే ఫ్రెష్ గా ఉన్నాయి కానీ ఇవి ఎండిపోయినాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పంప్ సెట్ దగ్గరికి వెళ్దాం. అసలు వాటర్ ఎట్లా సప్లై అవుతుంది అనే విషయం తెలుసుకుందాం. రవి, వాటర్ వస్తుందా? వస్తుంది లోపల పడుతుంది. సరే వెళ్దాం కదా. నా బ్యాక్ సైడ్ లో ఉండేది కూడా జొన్న పొట్ట పాప్కార్న్ మొక్కలు ఇవి కూడా భలే ఉన్నాయి. ఈ వాటర్ ఏమో డైరెక్ట్ గా ఆ మొక్కలకి, సో ఈ పూల మొక్కలకి, అక్కడ ఉండే బూడిద గుమ్మడికాయ మొక్కలకి, ఈ పూల మొక్కలకి, ఈ చుట్టుపక్కల ఉండే మొక్కలన్నిటికీ ఇదే వాటర్ యూజ్ చేస్తారు. బాగుంది. రవి, ఎలా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే నీకు? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంత బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి, పీస్ఫుల్ గా ఉంది. అల్లం మొక్కలు ఏంటి అవి? అవి క్యాబేజ్ మొక్కలు. అవి క్యాబేజీ మొక్కలు. చరదం పదా, నిజంగా క్యాబేజీ క్యాబేజీ మీకు తెలిసింది చెప్తున్నావా? లేదు, తెలిసింది చెప్తున్నాం. మేము వేసాం కాబట్టి చెప్తున్నాం. నా బ్యాక్ సైడ్ అయితే ఆ అన్న మందేస్తున్నా. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? క్యూట్ గా, స్వీట్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. జనరల్ గా నేచర్ అంటే బ్యూటిఫుల్. ఆ బ్యూటిఫుల్ లో నేను ఉండడం ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఏదేమైనా సరే సూర్యుడు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మట్టి ఇదంతా మట్టి. ఓహో, ఫోటోషూట్ కి అయితే ఇక్కడ ఎక్సలెంట్ వస్తుంది. ఫోటోషూట్ అయితే ఫోటోషూట్ సూపర్ గా వస్తుంది. నాకు ఫోటో దిగురు. ఫోటో తీస్తా. ఇవేటివి? వరిచేనా ఇంకా పండుతుంది? వరిగడ్డ. ఇది 12 ఇప్పుడు వరిగడ్డ అయినా సరే. అవునులే, మొక్క నేల సారవంతం బట్టే ఉంటది. ఇదేంటిది? దీనికి ఏంటంటారు? ఓ, శనగలా? శనగలు కాదు మరి ఈ చిన్న చిన్న మొక్కలు ఏంటి అనేది మాకు తెలియట్లేదు. మరి రవిగాడు అడిగితే పెసలు, మినుము, ఉలవల అంట ఆంటీ చెప్పింది. బామ్మగారు చెప్పారు ఉలవల అనేసి. ఒకసారి చూద్దాం ఉలవ మొక్కలు ఎలా ఉంటాయి అనేది. ఉన్నాయి ఈ చిగుర్లు కూడా. నాకైతే అవతార్ మూవీ ఒక విజువల్ వండర్ కింద చెప్పుకుంటాం కదా. అవతార్ మూవీ కానీ, రాజమౌళి మూవీస్ కానీ, సో ఆ విజువల్ వండర్ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటివి కూడా వ్లాగ్ లో చేస్తాను అని చెప్పడం అనుకోలేదు. ఎందుకో నా అదృష్టం ఈ రోజు వెళ్తుండగా నాకైతే కనిపించింది. ఇదైతే పండలేదు, మనం తీయడానికి అవ్వదు కదా, ఎందుకంటే వీళ్ళకి ప్రాణం ఉంటది కాబట్టి మనం అలా చేయకూడదు. సో చూడండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. నేను అక్కడ దాకా వెళ్తాను. అందమైన పచ్చని మొక్కల మధ్యలో ఓ పచ్చని రాముడు లాంటి ఓ మనిషి. కొటేషన్ బాగాలేకపోయినా సరే అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే నేను వచ్చేస్తున్నాను. మళ్ళీ ఎందుకు పాడైపోతాయి కదా ఇవి. అవతలకి వెళ్దామా? అవతలకి లోపల ఉంటాను, నిలబడతాను. ఫోటో దిగురు. లోపల ఉంటావా? ఎలా పడాలంటే సరే, ఫోటో తీస్తాను. ఇప్పుడు అవుద్దా? పదా లోపలికి. తిడతారు రా వాళ్ళు. చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఊరి కదులుతున్నాయిరా. గాలి వస్తుంది. నేను అక్కడ నిలబడతాను. వాళ్ళు ఏంటంటారులే, ఒక్క ఫోటో తీయ. మా వాడు లోపలికి వెళ్తాడు ఫోటో కోసం. రిస్క్ పాపం. చిన్న చిన్న మొక్కలకు చంపేస్తుంది. సరే, మంచిగా వస్తుందిరా. సరే రా రా రా. ఓకే ఓకే. ఇక్కడ ఇదే ఏమన్నా ఏం చెట్లు అన్నావు ఇవి? క్యాబేజీ. క్యాబేజీయా? ఇది క్యాబేజీ సంబంధించింది. ఇంకా పువ్వు అనేది రాలేదు, జస్ట్ ఇప్పుడు వస్తుంది మొత్తం రౌండ్ గా. పువ్వులు రాలేదా? ఇప్పుడు చెప్పు, నాకు తెలియదు దీని గురించి. ఇది క్యాబేజీ అంటారు.
క్యాబేజీ. ఇంకా పువ్వులు రాలేదు, జస్ట్ మామూలుగా ఆకులు అయితే వచ్చాయి. పువ్వులు అయితే కొంచెం టైం పడతాయి పువ్వులు అనేది. అది మొత్తానికైతే మంచి ప్లేస్ దగ్గరికి అయితే ఆపాము రవి. నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది రవి. నీ జీవితంలో ఓ మంచి పని చేసావనంటే ఇది ఒక్కటేనరా. అవునా? దండ ఏది? దండ వేస్తారు నీకు, నీకు నీకు కంపల్సరీ దండ వేయాలి, లేకపోతే బ్యాక్ సైడ్. ఇప్పుడు టైం అనేది 4 అవుతుంది, అందుకోసమే సూర్యుడు కొంచెం మెల్లమెల్లగా కిందికి దిగుతున్నాడు. ఎండగా లేదు, లైట్ గా చలి ఉంది, ఒకవైపు లైట్ గా ఎండ ఉంది. వింటర్ కదా, ఒక రకంగా అలాగే అనిపిస్తుంటది. సో మా బైక్లు ఇక్కడ పార్కింగ్ చేసాం, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. నా బ్యాక్ సైడ్ అయితే మందేస్తున్నారు అన్న. ఇప్పుడైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళాలి. నిన్న కొన్న బ్యూటీ పార్లర్ కాస్మెటిక్స్ అయితే ఈ రోజు ఓపెన్ చేసి అయితే మీకు అందరికి చూపిస్తాను ఏ ఐటమ్స్ కొన్నాం ఏంటి అనేది. సో ఇంకేముంది, పదండి ఇంటికి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్స్. ప్రెసెంట్ నేనైతే బ్యూటీ పార్లర్ లో ఉన్నాను. సో ఇప్పుడైతే క్రీమ్స్ ఓపెన్ చేస్తున్నాం. అసలు ఏ క్రీమ్ దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు చెప్తాను, క్లియర్ గా వినండి. సంధ్య, ఏడ్ చేస్తున్నావు? క్రీమ్ ఓపెన్ చేస్తున్నావా? నాకు కొంచెం చెప్పి. విటమిన్ సి ఫేషియల్ కిట్, D10 ప్యాక్, D10 ఫేషియల్ కిట్, గోల్డ్ ఫేషియల్ కిట్, నెగ్లిజర్, వ్యాక్స్, తర్వాత సఫ్రాన్. దేనికి ఇది? డే క్రీమ్, ఫేస్ ఫేర్నెస్ కి సఫ్రాన్. మళ్ళీ ఇది పింక్ అండ్ గోల్డ్. ఇది ఇది పప్పాయి ఫేస్ వాష్. ఇది నైట్ క్రీమ్. ఇదే కొత్తవి మోనాలిసా. కరిస్మా. తర్వాత ఇది సెహనాజ్. ఏంటిది? డే క్రీమ్, చాలా బాగుంటది. డే క్రీమ్ ఇది. తర్వాత బాడీ లోషన్. బాడీ లోషన్ చాలా బాగుంటది. ఇది కూడా బాడీ లోషనే. ఇది వేరే ఫ్లేవర్, ఇది వేరే ఫ్లేవర్. ఇది బాదము, ఇది యాపిల్. హెయిర్ కండిషన్స్. ఇది పాన్స్ వైట్ క్రీమ్, బాగుంటది. పాన్స్ వైట్ క్రీమ్. ఓకే. కోమలియా. ఇదేంటిది? నైట్ క్రీమ్, చాలా బాగుంటది. ఇది కూడా నైట్ క్రీమా? నైట్ క్రీమ్. ఇది D10 ఫేస్ వాష్. పాన్స్ మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్. ఇది కూడా గ్లోరీ నైట్ క్రీమ్. తర్వాత ఇది మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడానికి ఈ క్రీమ్ పెడతాము. తర్వాత వాష్ చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలా. తర్వాత కలర్ వస్తుంది. ఇది ఐబ్రో థ్రెడ్స్, బాక్స్ ఉంది ఇందులోనా. ఇవి సంధ్య ప్రైజ్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయా, ఎక్కువ కాస్ట్ ఉంటాయా? ఇవి రీజనబుల్ గా ఉంటాయి, కాస్ట్ ఎట్ ఉండదు. ఓన్లీ బ్యూటీ పార్లర్ లో, వేరే బ్యూటీ పార్లర్ ఏం జరుగుతుందా? ఓన్లీ ఈ బ్యూటీ పార్లర్ లో దొరుకుతాయి. ప్రొడక్ట్స్ మంచి తెస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వ్లాగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.